హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా వితంతువులకి 20,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మైనర్ పిల్లలకి కూడా 20,000 రూపాయలు అయితే వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, కావలసినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకోసం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు అందడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFBS అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ పథకం. కుటుంబంలో ప్రధాన ఆదాయదారుడు అనుకోకుండా మరణించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకం ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్టయితే పేద కుటుంబాలకి కష్టకాలంలో ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం అర్హతలు చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుడు కుటుంబం, ఆ కుటుంబం BPL జాబితాలో ఉండాలి. BPL అంటే బిలో ప్రావర్టీ లైన్, అంటే పేదవారు అని చెప్పేసి అర్థం. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులే. మరణించిన వ్యక్తి 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాడై ఉండాలి. ఇక్కడ 18 కంటే తక్కువగా ఉన్నటువంటి వారు, 59 కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారికి అయితే అవకాశం ఉండదు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రధాన ఆదాయదారుడు, అతనే కుటుంబ పెద్ద అయి ఉండాలి. కుటుంబ ఆదాయం 60,000 లోపు, సంవత్సర ఆదాయం 60,000 లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ డీటెయిల్స్ మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పటి వరకు మరణించిన వాళ్ళు అంటే కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. చనిపోయిన వ్యక్తి 12/4/2017 తర్వాత చనిపోయి ఉండాలి. అంతకన్నా ముందు వారికి అయితే అవకాశం లేదు. ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి 12వ తారీఖు 4వ నెల 2017 తర్వాత చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి చెల్లింపు రూపంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం నుండి మనకి అందడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బు అనేది బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది. అవసరమైనటువంటి ధృవ పత్రాలని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. మీరు గ్రామ పంచాయతీ ద్వారా, మీ సేవల ద్వారా తీసుకోవచ్చు. BPL కార్డు అంటే మీరు తెల్ల రేషన్ కార్డు పెడితే సరిపోతుంది. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది పెట్టాలి. ఆధార్ కార్డు అనేది కూడా పెట్టాలి. కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలు, మీరు కుటుంబానికి సంబంధించిన వారే అనడానికి కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలను పెట్టాలి. బ్యాంక్ ఖాతా వివరాలు, ఇక్కడ వారికి సంబంధించినటువంటి అంటే కుటుంబంలో ఉన్నటువంటి అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారైతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏపీకి సంబంధించినటువంటి వారి ఇన్ఫర్మేషన్. ఈ పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక తెలంగాణకి సంబంధించిన వారైతే మీరు డైరెక్ట్గా MRO ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి MRO ఆఫీస్ ఉంటుంది మండల కేంద్రంలో. ఈ యొక్క మండల కేంద్రంలోకి వెళ్ళి MRO ఆఫీస్లో మీరైతే అప్లికేషన్, ఈ సెట్ కావలసినటువంటి ధృవపత్రాలను అయితే ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది, 20,000 రూపాయలు. సో ఈ పథకం చాలా ఏళ్ళుగా ఉంది, కానీ ప్రజలకి ఎవరికి కూడా తెలియడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా పబ్లిసిటీ అనేది చేయడం రీసెంట్గానే స్టార్ట్ అయితే అయ్యింది. సో మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ పథకం గురించి తెలియజెప్పాలి అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోని అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.